హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే క్యాప్సికమ్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా బాగుంటుంది. నేనైతే మా పిల్లలకి క్యారేజ్కి అప్పుడప్పుడు ఇలా క్యాప్సికమ్తో కర్రీ చేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. సో దీనికైతే నేను చూశారు కదా, ఇక్కడ ఒక 5 క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు కొద్దిగా క్యాప్సికమ్ రేటు కూడా తక్కువగా ఉండింది, అందువల్ల తీసుకొని వచ్చాను అనమాట. వీటిని అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఆయిల్లో అంత తొందరగా ఫ్రై అవుతాయి. ఇందులోనే నేను ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నలుగా అయితే కట్ చేసి వేసేసుకున్నాను. సో ఇక్కడ పక్కన అయితే మనకు టమోటాలు అలాగే ఆనియన్స్, వీటిని కూడా మనం వీలైతే కొద్దిగా సన్నగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి. ఇక ప్యాన్లో మనకు వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొద్దిగా నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మనకి ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలను అయితే కొద్దిగా వేసుకున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇక ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. మనకి ఇక్కడ అన్ని కర్రీస్ లాగా ఆనియన్స్ అనేటివి మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే అవసరం లేదండి. ఇవన్నీ కలిపి చేసేసుకుంటున్నాను కాబట్టి ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అంతేను. మనకి ఇలా వేగే టైంలోనే ఇప్పుడు ఇందులోకి నేను టమోటాలను కూడా వేసేసాను. టమోటాలు కూడా కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేలాగైతే మిక్స్ చేసేసుకున్నామండి. మనకి ఇవి మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడే ఇందులోకైతే నేను పక్కన క్యాప్సికమ్ తరుక్కున్నాను కదా, సో వీటినైతే మొత్తం కూడా డైరెక్ట్గా పచ్చిమిరపకాయ అలాగే క్యాప్సికమ్ అండి, పచ్చిమిర్చి అయితే ఒక 2 కట్ చేసుకున్నాను అంతేను. వీటిని కూడా డైరెక్ట్గా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. సో వేసేసుకొని ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి. ఇవంతా కూడా మనం ఆయిల్లో మొత్తం ఆనియన్స్ టమోటా ఇవంతా మొత్తం కలిపేలాగైతే కలిపేసుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ ఎంత కావాలో చూసి అయితే వేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా మనకు పై నుంచి కిందకి మొత్తం కలిసేలాగైతే నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత అనేది క్లోజ్ చేసి అలాగే ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, మనకు ఆయిల్లో మగ్గితే ఇలా అవుతాయన్నమాట. ఇంకా కూడా ఇవి ఇంకా సాఫ్ట్ అవ్వాలండి, కాబట్టి నూనె అనేది సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మనకు ఇలా ఆయిల్ అనేది పైన తేలాలండి. మనం టచ్ చేసినప్పుడు క్యాప్సికమ్ కూడా మనకు తొందరగా కుక్ అయిపోతుంది, బాగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి, కారం అనేది మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కాబట్టి తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా కారపొడి కూడా వేసేసుకొని ఈ మూడింటిని కూడా మొత్తం కలిపేసుకున్నానండి. ఇక ఈ కారం మసాలా ఇవంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో మూత అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే ఇలా అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఈజీగా టేస్టీగా క్యాప్సికమ్తో సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లల క్యారేజ్కి అయితే చాలా బాగా తింటారు. సో ఇలాంటి సీజన్లో మనకు దొరికేటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా అయితే కర్రీ చేస్తానన్నమాట. సో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.